ఇక్కడ డాడీ అని. హాయ్ గాయ్స్, గుడికాడ నుంచి స్టేషన్కి ఆటో అయితే 30 రూపాయలు కదా. చల్లగా బస్ ఎక్కా గాయ్స్, 10 రూపాయలు సవక వీడియో. హాయ్ చెప్పండి బాబా, మీరు కూడా హాయ్ చెప్పండి. భీమవరం కుర్రోళ్ళు బుల్లోళ్ళు తిరగడానికి వచ్చారు. తిరిగేశారు బాబా మరి మొత్తం. ఎప్పుడు ఇంటికి మరి? ఇంటికి ఎప్పుడు? ఆంధ్రాకి గిరినగర్ ఉందా? గిరినగర్ మాది బాకీ ఉంది. ఎల్లా వింటర్లో పోవాలి. గిరినగర్ నెక్స్ట్ నడుపుతారా? అడుగుతున్నా మనిషి కాదు అయితే. మధ్యలో మన ఆంధ్ర నుంచి మన బాబాయిలు కనపడ్డారు. ఎక్కాలయ్యా మనిషి కుర్రోడు అయ్యా. నువ్వు ఎక్కడ చేసావు ఫస్ట్? రాజ్కోటా? రాజ్కోట్లో ఎన్ని సంవత్సరాలు చేసావు నువ్వు? మీ అల్లుడా 4 సంవత్సరాలా? అప్పుడు ఫస్ట్ టైం వచ్చారా? ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళ? రాజ్కోట్లో ఎక్కడ? రాజ్కోట్లో ఎక్కడ ఉండేవాళ్ళు? మరి మొత్తం ఎలా ఉంది మన గుజరాత్ బాబాయ్? మొత్తం ఎలా కనిపించింది ట్రిప్? అంటే యాక్టివ్ పర్సన్ ఉంటే బాగుంటుంది, పక్కన తోడు కూడా యాక్టివ్ ఉండాలి. ఇది మామూలు యాక్టివా అంటే వచ్చాం అనమాట. యాక్టివ్ ఉండాలి అంటే మాకు ఉండాలి. మరి చెప్పండి మన వాళ్ళకి కూడా వచ్చేయమని. ఎన్నాళ్ళని ఇంట్లో ఉంటారు వాళ్ళైనా? తిరగాలి అన్ని. మూతిలో తప్పలా ఉండకూడదు స్వామి. అది మొత్తం రౌండ్ వేయాలి, ఓపెన్ కానీ తిరగాలి అంతే. అది గోవా ఈసారి గోవా వెళ్దా? గోవా మాలాంటి గోవా ఎందుకు? మీలాంటి నీతికి కానీ మాలాంటి గోవా ఎందుకు? అలా కాదు, ఆ మాట అనుకుంటే 100% మీకు అదే అవుతుంది ఎదురు మనసులో. మన ముఖ్యమంత్రి మనదే, ఎవడేదనుకుంటే మనకి అంటే ఇక్కడ అన్ని తిరిగారా బాబాయ్? గీతా మందిర్, రామ మందిర్ మొత్తం తిరిగారా? కృష్ణుడు అన్ని తిరిగారా? ఫుడ్ ఎలా అనిపించింది బాబాయ్ ఇక్కడ? బాబాయ్ బాబాయ్ త్రివేణి సంఘం. బాబాయ్ బాబాయ్ ఫుడ్ ఎలా అనిపించింది ఇక్కడ? ఫుడ్ మన ఫుడ్లో ఉండదు. ఎంతైనా మన ఫుడ్ ఎవరికి వంట రాదు. నాకు రోటీ ఫుడ్లు తింటాం అలవాటు. అంటే 69, 70, 72 మహారాష్ట్ర పనిచేశాను నేను. కటార్ నుంచి మేరత్ వరకు, కొల్హాపూర్ వరకు, అంటే మీటర్ కలిసి బాగా చేసాను. దాని గురించి చపాతీ దాని తినే అలవాటు ఉంది నాకు. నాకు ఆ బాధ లేదు. మరి బాబాయ్కి ఏం తిన్నాడే పర్వాలేదు, కలిపి కొట్టి కాబట్టి అడ్జస్ట్ అయిపోతాడు. ఏదైనా సేవ కోసం ఏదైనా సరే తింటూ పోతామే, ఆకూడదు ఎదురు పోతామే మన బండి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు మీ ఇద్దరు ఇంటికాడేనా? ఇక్కడే ఏదో చేస్తూ ఉంటాం, ఖాళీగా ఉంటాం. గోదావరి అన్ని తిరిగేశారా? 10 సంవత్సరాల లోపు మనిషికి వాతం దొరుకుతుంది, వాతం ఉంటుంది ఫుల్గా. అప్పుడు మనకి గట్టిగా బాడీ బాగుంటుంది కాబట్టి ఏం తెలియదు. ఎలాగైనా దెబ్బలు తిన్నా ఏం చేసినా అలాగే వెళ్ళిపోతాం. మళ్ళీ 60 సంవత్సరాలు దాటిన కంటే మామూలు ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళు వాతం జరుగుతుంది. మళ్ళీ మొదలు వాతం జరిగేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఇల్లు కాదు పట్టులు పడతాయి అన్నమాట. మనం కూర్చుంటే కుదరదు, అది పట్టేస్తుంది ఇది పట్టేస్తుంది మొదలు పట్టుకుంటాం. ఏది పట్టినా రన్నింగ్ అవుతాం. బరువు పని చెయ్యకపోయినా మన తోలిన పనులు తేలిన పనులు మధ్యలో చేసుకోవాలి.
బాయ్ బాయ్.